సమానత్వాన్ని చాటి చెబుతున్న బైబిల్. సమానత్వాన్ని చాటి చెబుతున్న బైబిల్. ఈరోజు మనం చదువుకుంటున్న ఈ గ్రంథం బైబిల్ అనేది దేవుని యొక్క మనస్సులో నుంచి పుట్టుకువచ్చిన అద్భుతమైన గ్రంథం. తన పిల్లలకు చెప్పాలి అనుకున్న గ్రంథం, తన పిల్లల కొరకే ప్రత్యేకంగా వ్రాసుకున్న గ్రంథం. నిజంగా దేవుడు ఇంత చక్కని మాటలను ఈ నరసమాజానికి అందించడానికి ఇంతగా ఆయన కృషి చేశారు, సర్వ మానవాళికి మాటలు అందించడానికి ఆది నుండి ప్రయత్నపడుతూనే ఉన్నారు అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే సమాజం మీద దేవునికి ఎంత ప్రేమ ఉంది. అలా ఆయన అమితంగా ప్రేమించడానికి గల కారణం మనమంతా సాక్షాత్తు ఆయన పిల్లలం కనుక. మనమంతా ఆయన పిల్లలం. తన రూపాన్ని మనకిచ్చాడు, తన పోలికతో మనల్ని కన్నాడు, తనలాగే బ్రతకాలని కోరుకున్నాడు. ఒక తండ్రిగా నేను దేవుడు గనుక నా గర్భాన పుట్టిన పిల్లలు కూడా దైవాలుగానే ఉండాలి ఈ సమాజంలో అని ఆశపడ్డాడు. మరి ఆయన ఆశను నెరవేర్చడానికి ఈరోజు ఎంతమంది దేవుని యొక్క సుగుణాలను కలిగిన వారుగా ఉన్నారు చెప్పండి? ఎక్కడున్నారండి? ఏ మనుషులు చూచిన స్వార్థం, దోపిడి, దగ, మోసం. ఎందుకు? తనలా ఉండాలని దేవుడు కోరుకున్న ఆశను ఈ మనిషి ఎందుకు నెరవేర్చలేకపోతున్నాడు? తన గుండెల్లో గూడు కట్టుకున్న స్వార్థం. నిజానికి అది మనిషిలో లేదండి. పుట్టినప్పుడు మనం అంతా కూడా పసివాళ్ళం, ఏ పాపపుణ్యము ఎరుగని వారం, కల్మషం తెలియని వారం. కానీ అలాంటి మనం సమాజంలో రోజు రోజుకి ఎదుగుతుంటే ఈ సమాజంలో ఉన్న చెడు మన గుణాలలో, మన క్రియలలో చోటు చేసుకుంటుంది. దీనంతటికి కారణం ఒక దుష్ట శక్తి, అపవాది, ఘటసర్పం. ఎంత మక్కువతో తన పిల్లలను తన కొరకు దేవుడు చేసుకున్నాడో ఆ దేవుని సమాజాన్ని క్రూర సమాజంగా మార్చడానికి వాడు పంతం పూనాడండి. అది ఏదేను తోట నుంచి ఆరంభించాడు. తండ్రి మాట విననివారుగా, తండ్రి మీదకి ఎదురు తిరిగి అవిధేయులుగా మనల్ని మార్చేశాడు. ఆనాటి నుండి సమాజంలో దేవునికి అవిధేయత చూపించటం మనుష్యులలో ఆరంభమైందండి. అది తొలి మనిషి ఆదాము నుండే ప్రారంభమైందండి. భార్యాభర్తలు ఇద్దరిని కలిపి మీరు భూగ్రహాన్ని నిండించండి అని ఆశీర్వదించి గర్భఫలాలను బహుమతులుగా ఇస్తే ఆ ఆదిమ జంట కడుపున పుట్టిన తొలి నరుడు ఎవరు? కయ్యీను. ఎలా మారిపోయాడు? హంతకుడు, నరహంతకుడు. ఎందుకండి ఇలా మారిపోయాడు? కారణం ఈ సమాజాన్ని తప్పు త్రోవ పట్టిస్తున్న ఒక నరహంతకుడు ఉన్నాడు. వాడు అబద్ధికుడు. యేసుక్రీస్తు చెప్పారు ఆయన కోసం, వాడి కోసం చెప్పారు ఆయన. ఏమని? ఈరోజు సమాజం ఎందుకు ఇలా మారిపోయింది అంటే దేవునికి పుట్టి కూడా దేవుని లక్షణాలను పుడికి పుచ్చుకొనని పిల్లలుగా అపవాది యొక్క దుష్టత్వాన్ని తమ బ్రతుకులలో సంతరించుకుంటుందండి ఈ మానవ సమాజం. అందుకే సమానత్వం లేదు. ఎన్నో తత్వాలు, మతతత్వం, కులతత్వం, ప్రాంతీయతత్వం, భాషాతత్వం, ఎన్నో తత్వాలు మనుష్యుల మధ్య ఈరోజు వ్యాపించడానికి గల కారణం ఆయన చెబుతున్నారు. చూడండి, క్రీస్తు వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం,
మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఏంటంటే మీ తండ్రి అంటున్నాడు ఏంటి? మీ తండ్రి నిజానికి వాడా మనల్ని కన్నాడు? చెప్పండి. ఈ సమాజంలో మనల్ని కన్నది ఎవరు? అపవాదా? లేదండి, సాక్షాత్తు జీవము కలిగిన దేవుడు కదా మనకు జన్మనిచ్చాడు. అలాంటి జీవం కలిగిన తండ్రి కడుపున పుట్టిన మనం ఎందుకు ఇలా మారిపోయాం? వాడిని అనుసరిస్తున్నాం గనుక. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు, సత్యమే లేదు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. అందుకే చూడండి, ఈరోజు సమాజం దారుణంగా మారిపోతుంది. మరి చెడిపోతున్న మానవ సమాజాన్ని కాపాడొద్దా? కాపాడడానికి అనేక మందిని పంపాడు ఆయన. ప్రవక్తలను పంపాడు, న్యాయాధిపతులను పంపాడు, రాజులను పంపాడు, తన సందేశాలను తెలియజేశాడు. కానీ సమాజం వినలేదండి. దేవుని మాటను పెడచెవిని పెట్టిందండి. ఆయన మాటలను. చివరకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? నా కొడుకును పంపుతాను భూమి మీదకి. ఆయన యేసుక్రీస్తు వారు. ఇంతమంది మాట వినని వారు కనీసం నా ప్రియకుమారుని మాటలైనా వింటారేమో, నా కొడుకుని సన్మానిస్తారేమో అనుకున్నాడు. కానీ ఏం చేసింది ఈ లోకం? ఏం చేసింది చెప్పండి? అతి క్రూరంగా, దారుణంగా సిలువ వేసి హింసించి చంపిందండి. హింసించి. ఏమండి, హింసించి చంపేటంతటి పాపం ఏం చేశాడు చెప్పండి ఆయన? ఎవరిని చెరిచాడు, ఎవరిని దోచుకున్నాడు, ఎవరిని చంపాడు, ఎవరి ఆస్తిని కొల్లగొట్టాడు? లేదే. అందరినీ సమానంగా ప్రేమించాడు, అందరినీ నా సోదరులు అన్నాడు, అందరి రోగాల కోసం అందరినీ ముట్టాడు, స్వస్థపరిచాడు, ఆకలితో ఉంటే అన్నం పెట్టాడు. ఇన్ని చేసిన మంచి మనిషికి ప్రపంచం ఇచ్చిన ప్రతిఫలం ఏంటి? సిలువ మరణం. సిలువ మీద ఇతన్ని చంపండి అని కేకలు వేశారండి ఆ రోజు. ఎవరు? స్వజనులు, యోధ జాతి. అంత దారుణంగా సమాజం చెడిపోయిందండి, మారిపోయింది. అయినా సరే భవిష్యత్తు ఎరిగి కూడా నన్ను ఈ సమాజం హింసించి చంపుతుందని తెలిసి కూడా సిద్ధపడి, తండ్రి సిద్ధపడి పంపాడు, కుమారుడు సిద్ధపడి వచ్చాడు, ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకోసం? ఈ దుష్ట సమాజాన్ని కాపాడాలి. ఎందుకంటే వారి గుండెల్లో గూడు కట్టుకున్న చెడు నిర్మూలించాలి, తీసేయాలి. అది దేనివల్ల సాధ్యం? అది దేనివల్ల సాధ్యం? ఈరోజు ఈ సమాజం చెడిపోతుందంటే ముందు ఎక్కడ మార్చాలి, ఎలా మార్చాలి? బెదిరిస్తే సమాజం మారిపోతుందండి? చెప్పండి, బెదిరిస్తే మారిపోద్దా? ఒకవేళ బెదిరింపుల చేత మారిపోతుంది అనుకుంటే పోలీస్ స్టేషన్లోకి తీసుకుని వెళ్ళి నేరస్తులను, ఏమండి, పోలీసు వాళ్ళు లాఠీలతో చితక్కొట్టినప్పుడు వాళ్ళు నేరాలు మానేశారా? లేదు. దెబ్బలకు భయపడి అయ్యా ఇక చెయ్యను అంటాడు. కానీ మరలా బయటికి వచ్చిన తర్వాత అదే స్థితి, అదే దుష్టత్వం వాడి గుండెల్లో గూడు పట్టుకుపోయింది. వాడి మనస్సులో తేనె పట్టు. కనుక మార్చేది భయం కాదండి. అందుకు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ప్రతి మనిషి హృదయాన్ని శుద్ధి చెయ్యాలి. ఏం చేయాలి? హృదయం శుద్ధి. ఎందుకంటే ఈ సమాజంలో పెద్ద వ్యాధి కలిగినది ఏదని చెప్పాడు దేవుడు? హృదయం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, జబ్బు. ఇర్మియా గ్రంథంలో ఉన్న మాట 17వ అధ్యాయం 9వ వచనం. కనుక అంత దారుణమైన హృదయం
మనందరికి కూడా ఉంది కదండి అదే హృదయం. బయటికి మంచిగా కనబడతాం, ప్రేమగా పలకరిస్తాం, కానీ ఆ హృదయంలో కపటమైన అసూయ. వీడు ఎప్పుడు చచ్చిపోతాడు, వీడు ఎప్పుడు పతనమైపోతాడు, వీడు ఎప్పుడు నాశనమైపోతాడు, అలా కోరుకునేవాళ్ళు లేరా? అందుకే కదా ఈ దారుణమైన హత్యాకాండలు, మారణకాండలు ఎందుకు జరుగుతున్నాయి? ఆ హృదయంలో గూడు కొట్టుకుంది. మరి ఆ హృదయంలో చెడు గూడు కట్టుకున్న దానిని ఎలా నిర్మూలించాలి? అలా నిర్మూలించాలి అన్న నిర్ణయానికి ఆయన వచ్చి ఈ భూమి మీద తన మాటలను ప్రపంచ హృదయపు మనుష్యుల హృదయాలలోనికి చొప్పించడానికి ఆరంభించాడు ఆయన బోధ. క్రీస్తు భూమి మీదకి వచ్చింది మత వ్యాప్తి కోసం కాదు, మత స్థాపన కోసం కాదు. ఆయన మనుష్యుల మనస్సులు గూడు కట్టుకున్న చెడును నిర్మూలించాలనుకున్నాడు ఆయన. ఆ చెడును తీస్తేనే కదా మనిషి బాగుపడేది. మనిషిని మార్చాలి. మార్చగలిగేది ఏది? వాక్యం. ఎంత దుర్మార్గుడినైనా కఠినుడినైనా మార్చగలిగేది వాక్యం. ఎవరి వాక్యం? యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం. మారుస్తుందా? బాగు చేస్తుందా? బాగు చేస్తుంది. ప్రతి మనిషి హృదయాన్ని మార్చేదేది వాక్యం. దాన్ని ఏమన్నాడు తెలుసా? 2 అంచుల ఖడ్గం అన్నాడు దాన్ని. ఖడ్గం అటది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రియులారా 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే పదును కలిగినదిగా ప్రాణం, ఆత్మ, కీళ్ళు, మూలుగులు విభజించుకుంటూ వెళ్ళిపోతుంది లోపలికది. హృదయం యొక్క తలంపులు. ఏ హృదయం అయితే ఈరోజు చెడిపోయిందో, మనిషి చెడిపోయాడు, సమాజం చెడిపోయింది అంటున్నారే, చెడిపోయింది ఏంటో తెలుసా? సమాజం కాదు, సమాజానికి మూలకర్తలైన మనుష్యులలోని ఉన్న హృదయం. ఆ హృదయములోని చెడు ఆలోచనలు, తలంపులను తీసేయాలి. అందుకే దేవుని మాటలు ఎక్కడికి వెళ్ళి పనిచేస్తున్నాయటండి? హృదయము యొక్క తలంపులలోనికి, ఆలోచనలలోనికి శోధించుచున్నది లోపలికి వెళ్ళి, మారాలి నాయన, నువ్వు మారాలి. అందుకు యేసు మాటలు విన్న ఎంతమంది మారిపోయారండి? దొంగలు మారిపోయారు, వ్యభిచారులు మారిపోయారు, నరహంతకులు మారిపోయారు, దోపిడీదారులు మారిపోయారు. దానికి క్రీస్తే, ఆయన మాటలే ప్రత్యక్ష సాక్ష్యాలు. ఏమండి? మార్చగలవా? నిజంగా క్రీస్తు మాటలు మార్చగలం అనుకుంటున్నారా? అవునండి, మార్చగలవు. ఎలా మార్చగలవంటారా? ఏమండి, మీకు ఒక వాస్తవం చూపిస్తున్న యేసు మాటలు మార్చగలవా నిజంగా? ఎస్. ఒక మనిషితో పాటు ఆ మనిషి ఉన్న సమాజాన్ని మార్చగలిగేది క్రీస్తు మాట. మన ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లా ఉందండి. అందులో దొంగలకు ప్రసిద్ధి చెందిన ఒక ప్రాంతం ఉంది. మీలో కొంతమందికి తెలుసు. దాని పేరేంటి? స్టోవట్టుపురం. స్టోవట్టుపురం అంటే దొంగలు. ఏమండి? స్టోవట్టుపురం దొంగలు. ఏమండి, ఈ మధ్య దాని మీద సినిమాలు కూడా తీశారండి. అంటే అంత దుర్మార్గమైన దొంగతనాలకు అలవాటు పడిన వాళ్లను ఎవరు మార్చారో, ఎలా మార్చారో, ఏం మారిందో చూడండి ఒకసారి ఈ వార్త. న్యూస్ సౌండ్. అలర్ట్గా ఉండాలి. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? పెట్టు సౌండ్. వారి చేపడితే ఎంత పెద్ద తాళమైనా ఊడిపడాల్సిందే.
కోట గోడలు, ఖజానా తలుపులు వారికి అడ్డంగా నిలవలేకపోయేవి. వాళ్ళు దోపిడీకి పాల్పడితే ఆ ఇల్లు గుల్ల కావాల్సిందే. హత్యలు చేయడం, దోపిడీ సమయంలో మహిళల జోలికి వెళ్లకపోవడం వారి లక్షణం. దొంగతనాల్లో కూడా దొరతనం శైలిని సాగించడం వారి ప్రత్యేకత. ఈ ఉపోద్ఘాతమంతా చెప్తోంది స్టూవర్ట్పురం దొంగల గురించి. భారీగా సంపాదించాలనుకుంటున్న స్టూవర్ట్పురం దొంగలు జైళ్ల పాలై చివరికి ఈ రోజు కూటికి లేక కటకటలాడుతున్నారు. ఒకప్పుడు 100 మంది పోలీసులు కాపు కాసిన స్టూవర్ట్పురం గ్రామం నేడు కేసులు లేక పోలీస్ స్టేషనే ఖాళీగా ఉంటోంది. ఏమండి, పోలీస్ స్టేషన్ ఖాళీ ఉందా? ఎందుకు? ఏమొచ్చింది అక్కడికి? ఏమండి, స్టూవర్ట్పురానికి ఏమొచ్చిందో తెలుసా? సువార్త వచ్చింది. ఎవరి సువార్త? యేసుక్రీస్తు వారి యొక్క సువార్త. ఆయన మాట వెళ్ళిందా లోపలికి? మార్చిందా? మార్చేసింది. చివరికి స్టూవర్ట్పురం ఎలా మారిందటండి? న్యూస్లోని మనం పెట్టిన పేరు కాదు అది. ఏ పురంగా మారిపోయిందట? ఇక ఇందులో దొంగతనాలు లేవు, మేము చెయ్యం, మేము మారిపోయాం. ఏమిటి ఇది? మత మార్పిడి అంటారా? మనస్సు మార్పిడా? చెప్పండి. యేసుక్రీస్తు తన మాటల ద్వారా ఈ సమాజంలో మార్చింది మతాన్న, మనస్సున? మనస్సు. దానికి ఘోరమైన వ్యాధి ఉంది. సకల దుర్గుణాలు, దుష్టత్వాలు అందులోనే ఉన్నాయి. అలాంటి దుష్ట మనస్సును ఈ సమాజంలో తీసేయాలి అంటే యేసు మాట అవసరం. ఆ మాటను సమాజంలోనికి పంపాలి అంటే ఏం కావాలి? మృదువైన దేవుని మాట. ఆ మాట ఎంత కఠినుడనైనా మార్చగలదు. శిక్ష విధిస్తే కాదండి, శిక్షలు అమలు చేయటం వల్ల కాదండి మనిషి మారడు. మనస్సును మార్చడం వల్ల మారుతాడు మనిషి. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది మతాన్ని మార్చడానికి కాదు, మనస్సును మార్చడానికి వచ్చాడు ఆయన. కానీ దొంగలు దాన్ని వక్రీకరించి క్రీస్తులోని ప్రేమ, క్రీస్తులోని క్షమ, క్రీస్తులోని త్యాగం వలన చూచి అనేక మంది క్రీస్తు దగ్గరకు వెళుతుంటే వాళ్ళు ఏమని అభాండం వేస్తున్నారు? ఇదిగోండి మతంలో కలిపేసుకుంటున్నారండి. కలిపేసుకుంటే బలవంతంగా ఎందుకు కలుపుకోవాలి చెప్పండి? ఎవరిని బలవంత పెడుతున్నారు చెప్పండి? మీరు నమ్మండి, మీరు మారండి అని లేదే. ఎవరిని బలవంత పెట్టకపోయినా ఈ సమాజం ఎందుకు యేసుక్రీస్తును కోరుకుంటుంది చెప్పండి? ఆయనలో ప్రేమ ఉంది గనుక, ఆయనలో క్షమ ఉంది గనుక. ఈ సమాజంలో నువ్వు చూసేది ఏంటి? చెడును చూస్తున్నావు. కానీ ప్రతి మనిషిలో ఆయన ఏం చూస్తున్నాడో తెలుసా? ఈ చెడును నిర్మూలించి వీరిని దైవంగా మార్చాలి. దుర్గుణాలను తీసివేసి సద్గుణాలను నింపాలి. ఆ మనసే మారిపోతే, ఆ మనసే పవిత్రంగా మారిపోతే ఎందుకు జరుగుతుంది చెప్పండి? సమాజంలో దోపిడీ, నరహత్య, దొంగతనం జరగవు. ప్రతి నేరం జరగడానికి వెనక ఉన్నది మనిషి మనస్సులోని దుష్టత్వం, క్రూరత్వం. మరి వీటన్నిటినీ నిర్మూలించాలి అంటే ఏమండి? యేసు మాట ఈ సమాజానికి అవసరం. నిజంగా యేసు లాంటి మనస్సు సమాజంలో ప్రతి మనిషి కలిగి ఉంటే ఎందుకు చెప్పండి జరుగుతాయి ఈరోజు దారుణాలు సమాజంలో. కనుక సమాజంలో దారుణాలు అరికట్టాలి అంటే క్రీస్తు మాటలు ఈ సమాజానికి వినిపించాలి. వినిపించడానికి వెళుతుంటే బోర్డులు పెడుతున్నారు, ఏమండి, బూతులు మాట్లాడుతున్నారు, సువార్త ప్రకటించకూడదు అని అడ్డగిస్తుందండి ఈరోజు ఈ దేశం. తప్పర్రా సోదరులారా? క్రీస్తు ఈ సమాజానికి వచ్చింది మంచిని నేర్పించడానికి. ఆయన పుట్టుక రహస్యం. యేసుక్రీస్తు వారు పుట్టి ఈ సమాజానికి ఏమి నేర్పించాడు? సమాజాన్ని ఎలా మార్చాలి, మనిషిని ఎలా మార్చాలి, దేనిలోనికి మార్చాలి? చెడు నుంచి మంచిలోనికి మార్చాలి. ఆ మనసే మంచిగా మారిపోతే మనుష్యులలో ఈ భేదాలు, ఈ తత్వాలు, ఈ గొడవలు, ఈ అల్లర్లు ఉండవండి. కానీ ఎందుకు మనం కోరుకోవట్లేదు చెప్పండి? ఆ మాటలను మనం ఎందుకు స్వీకరించలేకపోతున్నాం చెప్పండి?
స్వీకరించాలి. ఆ మాటలను స్వీకరిస్తే ఆ మృదువైన మాటలలో, ఆ నిష్పక్షపాతమైన మాటలలో, ఆయన చూపించే ఆ చల్లని ప్రేమ మాటలలో ఈ సమాజం బాగుపడుతుంది. బాగుపడాలి. సమాజం చెడిపోయింది కనుక చెడిపోతున్న సమాజానికి వైద్యం చెయ్యాలి. ఏమండి, ఏదైనా మహమ్మారి, కరోనా అనే మహమ్మారి రాగానే వెంటనే ప్రభుత్వం అందరికీ వ్యాక్సిన్లు వేయడానికి ప్రయత్నం చేసిందండి. అందరూ వ్యాక్సిన్లు వేయించుకోండి. ఎందుకు? ప్రాణాంతకమైనది వ్యాధి. ఆ వ్యాధి నుంచి మీరు కాపాడబడాలి, బ్రతకాలి అంటే మీరు ఈ మందును వాడండి అని చెప్పడం ప్రభుత్వం ధర్మమైతే, నాశనానికి వెళ్ళిపోతున్న ఈ దుష్ట సమాజాన్ని మార్చడానికి ఒక మందు, వైద్యం ఏంటి? దేవుని వాక్యం. అది ఇవ్వద్దా? ఇవ్వడానికి వెళుతుంటే ఎందుకండి వద్దంటున్నారు? మీరు మా ఊరిలోనికి రావద్దు, మీరు యేసుని గురించి చెప్పొద్దు. ఏం చెడు చెప్పాడని ఆయన? యేసుప్రభు ఏం చెడు చెప్పాడు? ఎవరిని దోచుకోమన్నాడు? ఎవరిని చంపమన్నాడు? ఏ ఆయుధాన్ని పట్టమన్నాడు? ఎవరి అంతాన్ని చూడమన్నాడు? చెప్పండి. లేదే. ఆయన నోరు విప్పితే ప్రేమ ప్రేమ ప్రేమ. చివరికి ఆయన చావులో కూడా కనబడుతుంది ఏంటి? ప్రేమ, క్షమ. ఎంత మంచి సుగుణాలతో నిండిన ఆ మహనీయుడు భూమి మీదకి వచ్చి సమాజానికి ఎంత మంచిని నేర్పిస్తుంటే, ఈ మంచిని అర్థం చేసుకోలేకపోతుంది దుష్టతరం. అయినా అర్థం చేసుకోకపోయినా చెప్పవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఏమండి? ఎందుకో తెలుసా? ఆయన మంచిని సమాజానికి ప్రకటించి వెళ్ళిపోతూ ఏంటి ఆదేశం? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తను. సువార్త. ఏం సువార్త? ఆ సువార్త అనేక మందిని మారుస్తుంది. ఎంతోమంది మారిపోతారు ఆ సువార్త వింటే. మరి మార్చడానికి నువ్వేం చేయగలుగుతున్నావు ఈ రాత్రి? ఈ కౌతాలం ప్రాంతంలో దేవుని వాక్యాన్ని ఏమండి, ఒక రవీంద్ర నిలబడ్డాడు. అందుకు మీరందరూ ఇక్కడికి రాగలిగారు, వినగలుగుతున్నారు. కానీ ఎన్నో వినలేని ప్రాంతాలు, తెలియని ప్రాంతాలు, దుష్టత్వంతో నిండిపోతున్న ప్రాంతాలు వెళ్ళొద్దా? చెప్పొద్దా? చెప్పాలి. వారందరికీ చెప్పాలి. ఎవరు చెప్పాలి? మీకు లేదా ఆ బాధ్యత? ఏమండి? సర్వలోకమునకు మీరు వెళ్ళి అని అన్నాడు అంటే మీరు వెళ్ళరా? మీరు ప్రకటించరా? పోనీ ప్రకటించిన వారిని రప్పించి నాలాంటి వాళ్ళని ప్రకటించరా? ఇలాంటి వాటిని, కార్యక్రమాలను ఏర్పాటు చేసి దేవుని యొక్క అమూల్యమైన మంచి మాటలను, మనుష్యుల మనస్సులను మార్చే మాటలను ప్రకటించరా? అది మన బాధ్యత కాదా? అననివ్వండి. లోకాన్ని మతం మారుస్తున్నారనివ్వండి, హింసించనివ్వండి, అవమానించనివ్వండి. కానీ మనం మాత్రం ఈ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఎవరు వాళ్ళు? నీ సోదరులు, నీ కుటుంబీకులు. వాళ్ళంతా చెడిపోతున్న వాళ్ళని మార్చవలసిన బాధ్యత నీకు లేదా? ఉందండి. వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలోనికి నడిపించాల్సిన బాధ్యత మనదే. ఆ బాధ్యత దేవుడు మీ అందరికి అప్పచెప్పాడు క్రీస్తు ద్వారా. నాయన, మీరు కూడా వెళ్ళండి, చెప్పండి, ప్రకటించండి. విన్నవాళ్ళు వింటారు, వినని వారిని విడిచిపెట్టండి. బలవంతంగా మార్చమని యేసు చెప్పలేదే. ప్రకటన చెయ్యండి. వింటాడు, ఇష్టపడితే నమ్ముతాడు, ఇష్టపడకపోతే వెళ్ళిపోతాడు. వదిలేయండి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి ఏమంటున్నాడు. రోమిలికి రాస్తున్న పత్రిక 10వ అధ్యాయం 14 వచనం. ప్రకటించువారు మీలాంటి వారు లేకుండా ఈ సమాజం ఎలా వింటుంది చెప్పండి? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఎట్లు ప్రకటించుదురు?
ప్రకటిస్తేనే కదా. ఈ మందు వెళ్ళాలి అందరి దగ్గరికి. ఈ మందు లేక చాలామంది దుష్టత్వం బారిన పడిపోతున్నారండి. ఏమవుతుంది? దుష్టత్వం పెరిగిపోతుంది. సమాజం రోజు రోజుకి చెడిపోతుంది, దిగజారిపోతుంది. నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. మార్చొద్దా? వాళ్ళు బాగు చేయొద్దా? బాగు చేయడానికి క్రీస్తు వస్తే, బాగు చేయడానికి ఆయన వాక్యాన్ని నువ్వు చేతపట్టి ప్రకటిస్తే, ఈ సమాజం నీకు మతమనే ముద్ర వేసినా, నువ్వు మత మార్పిడి చేస్తున్నావనే తప్పుడు అభియోగాలు చేసినా, నువ్వు మాత్రం ప్రకటింపడానికి నువ్వు వెళ్ళాలి అంటున్నాడు. చూడండి, ప్రకటించువాడు పంపబడని ఎడల ఈ సమాజం ఎలా వింటుంది? ప్రకటించువారు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు? వినాలి. ఈ సమాజం వినాలి అంటే నువ్వు వెళ్ళాలి. మరి నేర్చుకోవా? చెప్పాలి అంటే నేర్చుకోవా? బైబిల్ నేర్చుకోవా? అందుకే కదండి కౌతాలంలో కళాశాల ఎందుకు పెట్టాం? సంఘం కాదది, కళాశాల. దేవుని జ్ఞానాన్ని నేర్పించే ఒక విద్యాలయం. అది నేర్చుకుంటే ఈ సమాజానికి వెళ్ళి నువ్వు మార్చగలవు ఇలాంటి మాటలు చెప్పి. అది మీ అందరి బాధ్యత, దేవుని పిల్లలారా. కనుక దేవుడి యొక్క ఆలోచన ప్రణాళిక ఏమి? తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ లోకాన్ని రక్షించాలి అని, కాపాడాలి అని, తన యొద్దకు రావాలి అని, తెచ్చుకోవాలి అని. ఎందుకంటే తన దగ్గరకు ఒకవేళ రాకపోతే వాళ్ళు వెళ్ళిపోయేది నిత్యాగ్ని దండన. అలాంటి దండనలోనికి వాళ్ళు వెళ్లకుండా ఈ సమాజాన్ని దేవుడు ముందుగానే మేల్కొలుపుతున్నాడు. కానీ ఈ సమాజం వింటుందా? వినటం లేదండి. వినటం లేదు. ఇది నాది, ఇది నాది, ఇది నాది అని అంతా నాది 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 అనుకుంటుంది. స్వార్థం పెరిగిపోతుంది. ఏది నీదనుకుంటున్నావు? నువ్వు సంపాదించింది నీదైతే నువ్వెందుకు దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు? ఈరోజు ఎందుకండి మనుషుల్లో దోపిడీ గుణం ఎందుకు వస్తుంది చెప్పండి? ఇది నాకే ఉండాలి, ఇది నేనే సంపాదించుకోవాలి. అందుకు ఎవరినైనా నేను దోపిడీ చేసినా పర్వాలేదు, ఎవరినైనా నేను చంపినా పర్వాలేదు అని ఇలాంటి దుష్టత్వం మనుషుల హృదయాల్లో పెరిగిపోతుంది, గూడు కట్టుకుంటుంది. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? ఇదిగో ఈ వాక్యాన్ని, జీవవాక్యాన్ని చేతపట్టి సమాజానికి నిజాన్ని చెప్పాలి. ఏది నీది కాదు నాయన. నువ్వు ఏదైతే నీది అనుకుంటున్నావో దానంతటిని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి? నీ సొంత లోకం, నీ సొంత పట్టణం, నీ సొంత దేశం. అది ఇది కాదు. ఈ గ్రామం, ఈ మండలం, ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ భూగోళం నీది కాదు. వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఎంతోమంది విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. కోట్లు సంపాదించిన వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. మరి నువ్వేం సంపాదించి మిగిల్చుకోవాలి అనుకుంటున్నావు? అలా మిగిల్చుకోవాలనుకోవడం వల్ల కదా ఈ స్వార్థం. పంచలేకపోతున్నావు, ఇవ్వలేకపోతున్నావు, దోచుకుంటున్నావు. ఏమండి, మనుషుల్లో దోపిడీ స్వభావం లేదండి. ప్రపంచ దేశాలలో స్విస్ బ్యాంక్ అని ఒకటి ఉందండి. స్విస్ బ్యాంక్ ప్రపంచంలో ధనవంతులైన వాళ్ళందరి డబ్బు అక్కడే ఉందండి. చిన్న దేశం అండి. యూరోప్లో ఒక చిన్న దేశం స్విట్జర్లాండ్. ఇంతకీ ఆ దేశంలో ఎక్కువ మంది ఏ దేశస్తులు డబ్బు దాచుకున్నారో తెలుసా అండి? భారతీయులేనండి. భారతదేశంలో పేద దేశంగా ఈరోజు మన అగ్రరాజ్యంగా మారకుండా ఇంకా మన దేశంలో పేదరికం, రోగాలతో, సమస్యలతో నలిగిపోతుంటే ఈ పేద ప్రజల ఏమండి దోచుకుని దేని రూపంలో? ట్యాక్సులు, పన్నుల రూపంలో దోచుకుని ఎందరో దళారులైన వాళ్ళు కోట్ల రూపాయలు దాచేసుకున్నారు. ఎందుకు? స్వార్థం. నాకే ఉండాలి, నా కుటుంబానికే ఉండాలి, నా పిల్లలకే ఉండాలి. మరి వీళ్ళెవరు? వాళ్ళు ఎలా పోతే నాకేంటి? ఇటువంటి పక్షపాతం,
మనుషులలో ఉండటం వలన ధనాన్ని దోచుకొని అక్కడ పెట్టేసుకున్నారండి. కోట్ల రూపాయలు దాచేసుకున్నారు. 2014లో మోడీ గారు వచ్చేటప్పుడు ఒక మాట అన్నాడు, ఏమన్నా తెలుసా? స్విట్జర్లాండ్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి మీ ఒక్కొక్కరి అకౌంట్లో ఎంత వేస్తానన్నది తెలుసండి ఆయన? 15 లక్షలండి. 15 లక్షలు 2014లో చెప్పాడు ఆయన, మన భారత ప్రధాని. ఇప్పటికి ఎంతకాలం అయింది? ఇది 2025, అంటే ఇంచుమించు 11 ఏళ్ళు, 11 సంవత్సరాలు ఈ కాలంలో ఏమండి ఏమొచ్చింది? మీ అకౌంట్లో ఏమైనా పడిందా? ఏమండి? లేదు. అంటే ఏంటి? స్వార్థం, దోపిడీ. ప్రజలకు మంచి చేయడం అంటే పంచటం. ఏమండి? యేసుక్రీస్తు వారు ఏమన్నా, జక్కయ్య నీ ఇంటికి నేను రావాలి అనుకుంటున్నాను. మహానుభావ రావయ్యా. అయితే నీవు ఎవరి దగ్గర అయితే నువ్వు తీసుకున్న వాళ్ళందరికీ పంచేస్తావా? పంచేస్తా. అయితే వస్తాను పద. అదండి ఆయన ప్రేమ. మారాడా జక్కయ్య? మారిపోయాడు. ఇచ్చేస్తానయ్యా, 4 రెట్లు ఇచ్చేస్తాను నేను. నువ్వు రావాలి నా దగ్గరకు, నీ వాక్యం రావాలి నా దగ్గరకు. పంచినవాడు పేదవాడు కాడండి, పంచినవాడే ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు. యేసుక్రీస్తు వారు పంచేశాడు. ఏం పంచాడు? ప్రాణం. తన ప్రాణాన్ని పంచేశాడండి. ఇవ్వలేదా? సిలువలో ఏమైనా ఒక రక్తపు బొట్టు దాచుకున్నాడు ఆయన? లేదండి, ఒక్క రక్తపు బొట్టును కూడా దాచుకోలేదండి. ప్రజలందరి కోసం, ఈ దుష్టత్వాన్ని నుంచి మళ్లించటం కోసం, వాళ్ళు చేస్తున్న పాపాలను పరిహరించటం కోసం సిలువనెక్కి త్యాగం చేసి తన శరీరంలోని రక్తాన్ని సంపూర్ణంగా ప్రజల క్షమ కోసం ఇచ్చేశాడు ఆయన, పంచేశాడు ఆయన. ఏం దాచుకున్నాడు? ఏం దోచుకున్నాడు? అందుకే ఈ రోజుకి యేసుక్రీస్తు వారు శకపురుషుడిగా ప్రపంచ ప్రజలు ఎందుకు ఆయన కొనియాడుతున్నారు అంటే ఆయన త్యాగం అండది, ఆయన గొప్పతనం అండది. అలాంటి గొప్ప మనస్సు కలిగిన యేసుక్రీస్తు వారి యొక్క బోధనలు వద్దా ఈ దేశానికి? కావాలి. ఈ దేశానికే కాదు, ప్రపంచ దేశాలకు కావాలి. ఆ బోధలు వింటే నీలో పక్షపాతం పోతుంది, నీలో స్వార్థం తొలగిపోతుంది, నీలో ప్రేమతత్వం నిండుకుంటుంది, నీలో మంచితనం నిండిపోతుంది. ఈ సమాజానికి నువ్వు మంచి చేసే ఒక గొప్ప వ్యక్తిగా నిలబడిపోతావు. అందుకు యేసుక్రీస్తు వారు తన మాటలను ప్రకటించి చివరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడే. అలాంటి గొప్ప మహనీయుడు తన ప్రాణ త్యాగాన్ని చేయటం వెనుక ఉన్న ఉద్దేశం ఈ నర సమాజాన్ని కాపాడాలని, నా తండ్రి యొద్దకు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాలి. అదండి దేవుని యొక్క ఆశ. మనలో ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని దేవుడు అనుకుంటున్నాడు. ఒక్కడు కూడా అందరూ మారు మనస్సు పొందాలి. అందరూ మారు మనస్సు పొందాలి అంటున్నాడు. చూడండి, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మనందరి ఎడల, ఈ ప్రపంచం ఎడల దీర్ఘశాంతం, ఇంకా క్షమ 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 చూస్తున్నాడు, క్షమ చూపిస్తున్నాడు. అలా క్షమకు మూలమేనండి యేసుక్రీస్తు వారి సిలువలో ప్రాణ త్యాగం. మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఏది? ఏమంటే ఏ సబ్బు మన నేరాలను కడగలదు చెప్పండి? రిన్ సోపా? సంస్కారవంతమైన సోపా? ఏ డిటర్జెంట్, ఏ సబ్బు మనిషి పాపాలను కడగలేదు. అలా కడగగలిగే ఏకైక సాధనం యేసు సిలువలో కార్చిన పవిత్ర రక్తం. ఆయన రక్తం ద్వారా అనుగ్రహించబడిన క్షమ.
మనం నరకంలో చావకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు చావాలి. యేసుక్రీస్తు రక్తం మనకు కావాలి. అర్థం కాని వాళ్ళు అంటారు, ఏంటి నేను రక్షింపబడ్డానికి నీ యేసు రక్తం ఎందుకయ్యా, ఆయన రక్తం ఎందుకయ్యా కార్చాలి, ఆయన కార్చిన రక్తం ఆయన చావు నాకు రక్షణ ఎలాగిస్తుంది, నన్ను ఎలా బ్రతికిస్తుంది అని మూర్ఖంగా మాట్లాడుతుంటారు కదా. జ్ఞానం లేక. ఒక నిజాన్ని చెప్పమంటారా, ప్రతిరోజు మనం తినే ఆహారం 3 పూట్ల, ఏమండి, అది గోధుమలు కావచ్చు, అది వరి కావచ్చు, ఏ ధాన్యాలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, మాంసాలు కావచ్చు, ఏం చేస్తున్నావు వాటన్నిటినీ? ఏమండి, చంపుతున్నావా, కోస్తున్నావా? వరి కోస్తున్నారు, అవునా, కూర మొక్కలను కోస్తున్నారు. మరి ప్రాణం ఉందా లేదా వాటికి? చెప్పండి. ఉంది. వాటిని చంపుకొని తింటున్నారు మీరు. మొక్కలకు ప్రాణం ఉందని చిన్నప్పుడు చదువుకున్నారా బడిలో? మొక్కలు కూడా మనలాగే ప్రాణం కలిగినవి, జంతువులు ప్రాణం కలిగినవి. మరి ఇలాంటి వాటినన్నింటినీ చంపుకొని తింటున్నారే ఎందుకు? వాటిని చంపుకొని తినకపోతే మీరు చచ్చిపోతారు కనుక, అవునా? వాటిని చంపుకొని మంచి చికెన్ బిర్యానీ వండుకోవాలనుకోండి, కోడి బలైపోలే వద్దా? చెప్పండి. కోడి పీక కోయబడాలి, దాని రక్తం నేల ఒలికిపోవాలి, అవునా? ఒక ఆకు కోయబడాలి చెట్టు నుంచి. అంటే నీ రుచి కోసం, నీ ఆనందం కోసం, నీ బ్రతుకు కోసం ఈ ప్రకృతిలో ఎన్నో జీవరాశులు ఏమవుతున్నాయో తెలుసా? చచ్చిపోతున్నాయండి. ఎందుకు చచ్చిపోతున్నాయో తెలుసా? నిన్ను బ్రతికించటం కోసం. నేను జీవహింస చేయనండి అని నువ్వు మూసుకొని కూర్చున్నావు అనుకో, ఏమండి, అప్పుడు కోడిని చంపొద్దు, మేకని చంపొద్దు, ప్రాణం కలిగిన మొక్కల్ని చంపొద్దు, కొయ్యొద్దు. మరి ఏమండి, అప్పుడు ఏమవుతావు? నువ్వు చచ్చిపోతావు. కనుక నువ్వు బ్రతకాలి అంటే అవేమవ్వాలి? చావాలి. మనిషి ఈరోజు సమాజంలో బ్రతకడానికి వాటి చావు అవసరమైతే, మనిషి దేవునిలో బ్రతకాలి అంటే యేసు చావాలి సిలువలో. అందుకే చచ్చిపోయాడు ఆయన, నిన్ను బ్రతికించడం కోసం, మనల్ని బ్రతికించడం కోసం ఆయన సిలువలో తన రక్తమంతా చిందించి కార్చి ఎందుకు ప్రాణం విడిచిపెట్టేశాడో తెలుసా? ఆయన ప్రాణం విడిచిపెట్టకపోతే నీకు క్షమ లేదు, నువ్వు చేసిన పాపాలకు నివృత్తి లేదు. దేనితో కడుగుతావు నీ పాపాలని? నువ్వు చేసిన నేరాలని, ఘోరాలని దేనితోనండి కడుగుతారు? కానీ ఆ హృదయంలో ఉన్న తలంపులు, నేరాలు, ఘోరాలు, ఈ చేతులతో, ఈ శరీరాలతో, ఈ అవయవాలతో చేస్తున్న పాపాలకు శిక్ష ఎవరు భరించారటండి? యేసుక్రీస్తు. ఈ చేతులతో చేసిన అనేక పాపాలకండి ఆయన చేతులలో మేకులు, ఈ కాళ్ళతో అనేక తప్పుడు త్రోవలుగా నడిచిన నడకల కోసం ఆయన పాదాలలో పెద్ద శీలలో, ఈ బుర్రలతో మనం ఆలోచించిన ఎన్నో దుర్మార్గపు ఆలోచనల కోసం ఆయన నెత్తి మీద గుచ్చబడిన ముళ్ళ కిరీటం, మనం చేసిన ఎన్నో తప్పుడు పడకల కోసం ఆయన ప్రక్కలో బల్లెపు పోటు. ఇక శరీరంతో చేసిన ప్రతి నేరానికి శరీరం అంతా ఎలాగంటే చిరిగిపోయిందండి, రక్తపు గడ్డగా మారిపోయాడండి ఆయన. దేనికోసం? ఇదంతా ఎందుకు ఆయన ఓర్చుకున్నాడో తెలుసా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మనం చేసిన దోషములు, పాపములు బట్టి నలగగొట్టబడును. యెహోవా మనందరి దోషం. నిజానికి ఆ సిలువలో చావాల్సింది నువ్వు, నేను. ఎందుకంటే మనం చేసిన తప్పులకి చావాలి, మనం చేసిన పాపాలకి మనం చావాలి. ఎన్నో దారుణాలు చేస్తున్నందుకు మనకు మరణం రావాలి. కానీ
మనం చావడానికి బదులుగా ఆయన మధ్యనొచ్చి ఏమంటున్నాడంటే అక్కడ, యెహోవా మనందరి దోషము యేసుక్రీస్తు మీద మోపడట, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. అబ్బా, నాకేంటి ఆరోగ్యం వచ్చింది? ఏమంటే నిజంగా ఈరోజు మనం వాడుతున్నవే మూలికలు, మందులు, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మొక్కల నుంచి. మరి ఆ మూలికలు తయారు చేయడం మొక్కల్ని ఏం చేయాలి చెప్పండి? ఏమంటే ఏం చేయాలి? వాటిని రసాలుగా పిండి పిప్పి చేసి ఆ వాటన్నిటిని కూడా ఉడకబెట్టి దానిని సంగ్రహించడానికి దాన్ని పిండుతారండి. అందులో నుంచి వచ్చిందే వైద్యం. ఈరోజు మీరు వేసుకుంటున్న టాబ్లెట్స్, మెడిసిన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మొక్కలు. అందుకు మొక్కలన్నీ ఏమవుతున్నాయి? నలిగిపోతున్నాయి. మరే నలిగిపోయిన నిన్ను బ్రతికిస్తున్నాయిగా, నీ రోగాన్ని నివృత్తి చేస్తున్నాయిగా. ఇది నిజమని నువ్వు నమ్ముతున్నప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి హ్యాపీ క్రిస్మస్ అని ఈరోజు ప్రపంచం అంతా అంటుందే. ఎందుకు పుట్టాడో తెలుసా? నీ కోసం చావడానికి. మనం చేసిన దోషాలు బట్టి నలగగొట్టబడి మన రోగములను భరించాడట ఆయన. అదేనండి సిలువలో మనం చూస్తున్నది. దేవుని పిల్లలారా, అంతగా ఈ సమాజం కోసం యేసుక్రీస్తు తన దేహాన్ని త్యాగం చేసి మనలను బ్రతికిస్తే, బ్రతికిన నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు ఈరోజు? ఏమండి, ఆ క్రీస్తు రక్తం వల్ల బ్రతికిన క్రైస్తవ జనాంగమా, ఇంకా నీలో పోలేదా ఈ ద్వేషాలు? ఇంకా నీలో పోలేదా ఈ దూషణలు? ఏమండి, ఈరోజు క్రైస్తవుల మధ్య లేవా విభేదాలు? ఎందుకండి మనకి? ఒకరంటే ఒకరికి ఎందుకు శత్రుత్వం చెప్పండి? మనమంతా సోదరులం కదా, ఆ క్రీస్తు రక్తం వల్ల కడగబడిన వాళ్ళం కదా, ఆయన వల్ల బ్రతికింపబడిన వాళ్ళం కదా. నువ్వు సమాజాన్ని బ్రతికించవలసింది పోయి మీలో మీరు చచ్చిపోతున్నారు కొట్టుకొని. ఏమండి, క్రీస్తు వలన బ్రతికింపబడిన మనం క్రైస్తవుల్లో ఐక్యత ఉందా? ఎక్కడుంది? నువ్వు వేరు, నేను వేరు, నీ సంఘం వేరు, నా సంఘం వేరు. అందుక యేసుక్రీస్తు చనిపోయింది మనల్ని విడగొట్టి పాలించడానికి కాదు. యేసు వచ్చింది తాను చనిపోయి మనల్ని బ్రతికించి, చనిపోతున్న ఈ సమాజాన్ని బ్రతికించడానికి నిన్ను బ్రతికించాడు. అదే కదా బాప్తిస్మం. బాప్తిస్మం ద్వారా తిరిగి పునరుద్ధానం పొంది నూతన జీవాన్ని పొందావే. పొందిన నువ్వు ఎంతమందిని బ్రతికించగలుగుతున్నావు? సమాజంలో ఎంతమంది చనిపోతున్నారండి? పాపముల చేత, దోషముల చేత మరణం చనిపోతుంది సమాజం, చంపబడుతుంది సమాజం. మార్చవా? వాళ్ళని బ్రతికించవా? ఏమండి, అపరాధముల చేతను, పాపముల చేతను ఈ సమాజం చచ్చిపోయిందండి. అసమానతలు, కులాలు, మతాలు, వర్గాలుగా విడిపోయి చచ్చిపోతుంటే, పాపాలు చేస్తుంటే, నేరాలు చేస్తుంటే దేవుడు ఏమన్నాడు? మీరు మీ అపరాధముల చేతను, పాపముల చేతను. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడండి, 1వ వచనంలోని మాట. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా నేను మిమ్మల్ని, క్రీస్తుతో కూడా ఆయన మిమ్మల్ని బ్రతికించాడు. ఎందుకు? మరలా చంపేయడానిక? ఎవరిని చంపేయడానికండి? మేము ఎవరిని చంపలేదండి, బ్రతికాగానే చాలామందిని బ్రతికిస్తాం కానీ ఎవరిని చంపట్లేదు అంటారా? మీలో ఎంతమంది హంతకులు ఉన్నారో చూపించమంటారు ఇప్పుడు? ఇదేంటండి, మాలో హంతకులు ఉన్నారంటారేంటి? మేము ఎప్పుడు హంతకులు కాదండి అంటారా? బైబిల్లో ఒక మాట చూపించమంటారా? ఈ మాట చదివితే మీలో మీరు, ఎవరికోసం పక్కోడి కోసం ఆలోచించకండి, ఈ మాట ప్రకారంగా ఇది చదివితే నేను హంతకున్నా కాదా అనే మాట చదివిస్తాను. చూడండి ఇప్పుడు మీతో. చూడండి, మీ బైబిల్ తెరిచి చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15. తన సహోదరుడు, నీ పక్కనున్న సహోదరుడు, నీ సహోదరుడు, నీ పొరుగోడు, తన సహోదరుని ద్వేషించేవాడు ఎవరటండి? నరహంతకుడు. ఏ నరహంతకుని యందు అసలు పరలోకం రాదు, వాడికి నిత్య జీవం లేదంటున్నాడు. చూడండి, మీకు అర్థమైంది ఈ మాట? అంటే ఇప్పుడు మీలో నరహంతకులు ఉన్నారా లేదా?
మీరు ఒకవేళ ఎవరినైనా మీ సహోదరుల్ని మీరు ద్వేషిస్తే, వాళ్ళ మీద కోపం పెట్టుకుంటే మీరు నరహంతకులే. స్త్రీలైనా పురుషులైనా దేవుని దృష్టిలో హత్య చేసిన వాళ్ళతో సమానం. నరహంతకుడు అంటే నరుని చంపిన వాడితో సమానం. అంటే ద్వేషిస్తే నరహంతకులవా? అవును. కనుక ద్వేషిద్దామా ఈ లోకాన్ని? వద్దండి. ద్వేషించడానికి యేసు రాలేదండి. ద్వేషించడానికి యేసు చావలేదండి. ద్వేషించడానికి యేసును బ్రతికించలేదండి. ద్వేషించడానికి యేసును సువార్త ప్రకటించడానికి వెళ్ళమనలేదండి. మీరు వెళ్ళింది, మీరు వెళ్ళాల్సింది, మీరు ప్రకటించాల్సింది ద్వేషం కాదు, ప్రేమ. ప్రేమ. ఆయన రక్తం వల్ల బ్రతికిన మనం చావునకు సిద్ధమైన ఈ సమాజాన్ని బ్రతికించాలండి. బ్రతికించాలంటే ఏం చేయాలి? దానికి ఎవరు మార్గం? లైట్స్ ఆఫ్. ఈ పాట చూడండి వెళ్ళిపోయే ముందు. లైట్స్ ఆఫ్. అదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభే నీకు దారి, పాపాన్ని చేసావు కోరి. యేసు ప్రభే నీకు దారి, ప్రేమతో పిలిచెను పాపివైన కోరి. తన ప్రాణమే నీకిచ్చెను యేసు భూమికి చేరి. పాపాన్ని చేసావు కోరి. యేసు ప్రభే నీకు దారి, పాపాన్ని చేసావు కోరి. యేసు ప్రభే నీకు దారి. సని పని సనిపా పమగమ పమగరే, సని పని సనిపా పమగమ పమగరే. దని 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 ని సని 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 దని 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 ని సని 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 దని 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 స స స ని 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 ద ప దని 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 న న తిరనన్న 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 తిరన. నిన్ను వదులుకోలేని నా ప్రేమను ప్రాణమిచ్చే చూపించానిలా. అది నువ్వు చూసైనా మారాలని గాయమయ్యింది దేహం ఇలా. నిన్ను వదులుకోలేక నేను ఏమైనా చేస్తాను. నీకోసం ఆ లోకం వదిలే ఇంత దూరం వచ్చాను. ప్రేమంటే నాదే అని చూపించాను నా ప్రేమ నీకే అని. తొలి ప్రేమ నాదే అని ఏది ఆశించని ప్రేమే నాదే అని. పాపాన్ని చేసావు కోరి. యేసు ప్రభే నీకు దారి, పాపాన్ని చేసావు కోరి. యేసు ప్రభే నీకు దారి.
మరణిస్తే నీ వారే మాకొద్దని పాతి పెడతారు నువ్వు శవమని. మరణిస్తే లేపేది నేనే అని నేను బ్రతికించుకుంటానని. ప్రేమిస్తే ఎవరైనా బ్రతికుంటే ప్రేమిస్తారు, చనిపోతే ఎవరైనా నీవు వద్దని వదిలేస్తారు. లోకంలో ప్రేమే ఇది, ఈలలో నాల ప్రేమించేవారెవరని చూపించాను నా ప్రేమని. నీ కొరకే మరణించి లేచానని. పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి. పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి. ప్రేమతో పిలిచెను పాపివైన కోరి, తన ప్రాణమే నీకిచ్చెను. యేసు భూమికి చేరి, ఆ దేవుడే నిన్ను కోరి, యేసు ప్రభే నీకు దారి. ఆ దేవుడే నిన్ను కోరి, యేసు ప్రభే నీకు దారి. లైట్స్ ఆన్. ఏమండి, యేసుక్రీస్తు వారికి ఎవరిపైన పక్షపాతం ఉందో చెప్పండి. ఎవరి కోసం వచ్చాడు ఆయన? ఎవరి కోసం ఉండి ఆయన వచ్చాడు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే లోకంలో ఉన్న వాళ్ళందరి కోసం వచ్చాడు ఆయన. సర్వమానవాళి కోసం వచ్చిన వ్యక్తి ఆయన. అమెరికా దేశం కోసం రాలేదు ఆయన. ఏమండి, రష్యా కోసం మాత్రమే రాలేదు ఆయన. భారతదేశం కోసం మాత్రమే రాలేదు ఆయన. ఈరోజు చాలామంది ఏం చెప్పుకుంటారంటే, ఏమండి మేము నమ్ముకున్న దైవం మా కోసం వచ్చాడండి అని ఒక దేశాన్ని చూపిస్తున్నారు. ఈ దేశానికే దైవం, ఈ దేశానికే ఆయన దైవం. నో, యేసు ఒక దేశానికి చెందిన దైవం కాదు, సర్వలోకానికి ఆయన పంపబడిన దైవం. పక్షపాతం ఉంది ఆయనకి? ఇండియా అనే భేదం లేదు, అమెరికా అనే భేదం లేదు, పాకిస్తాన్ అనే భేదం లేదు. ప్రతి దేశంలో ప్రతి ప్రజ కోసం వచ్చాడు ఆయన. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. నీవు వధింపబడిన వాడవై, యేసు ప్రభు కోసం చెప్తా, నువ్వు వధింపబడ్డావయ్యా సిలువలో చచ్చిపోయి. నీ రక్తమిచ్చి ప్రతి వంశం సమానత్వం చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ దేవుని నిష్పక్షపాతమైన సర్వ మానవాళికి సంబంధించిన ప్రేమ ఏంటది? నీ రక్తమిచ్చి ప్రతి వంశం, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని, దేవుని కొరకు మనుష్యులను కొన్నాడట. దేంతో కొన్నాడు? ఎంత డబ్బిచ్చి కొన్నాడు? డబ్బు కాదయ్యా, తన రక్తమిచ్చి కొన్నాడు ఆయన. నిష్పక్షపాతమైన నిష్కల్మషమైన రక్తాన్ని ప్రోక్షించి కొన్నాడు మనల్ని. సర్వ మానవాళి కోసం, సకల దేశాల కోసం చిందింపబడింది ఆయన రక్తం. ఆయన రక్తంలో ఉందండి ఏంటి? పవిత్రత, సమానత్వం. ఆయన రక్తం చెబుతుంది, నా రక్తానికి పక్షపాతం లేదు నాయన. అందరి కోసం, చివరికి శత్రువుల కోసం కూడా నేను ప్రాణం పెడుతున్నాను. ఎక్కడుందండి ఇలాంటి దైవం? ఏ చరిత్రలో చూడగలమండి ఇలాంటి దైవం? దైవాలుగా చెప్పుకొని పక్షపాతులుగా మారుతున్న ఎందరో ఈరోజు లేరా? దైవం అయితే వీళ్ళే నా ప్రజలు, వీళ్ళే నా వాళ్ళు, వీళ్ళ పక్షాన్ని నేను ఉంటాను అని చెప్పుకునే దైవాలు ఈ సమాజంలో ఉన్న ఈ తరుణంలో ఎవరైనా నా ప్రజలే, అందరి కోసం నేను వచ్చాను, అందరి కోసం నేను చనిపోతున్నాను అని చెప్పిన ఒకే ఒక్క దైవం, అందరినీ సమానంగా ప్రేమిస్తున్న దైవం, సమానత్వాన్ని నింపుతున్న దైవం, సమానత్వాన్ని నేర్పిస్తున్న దైవం లేదా? ఎవరైనా? హీఈస్ వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. యేసు మాత్రమే సమానత్వాన్ని నేర్పించే దైవం. అంత గొప్ప దైవం దగ్గర సమానత్వాన్ని నేర్చుకున్న మీరు
ఎవరి కోసం పక్షపాతం చెప్పండి? వద్దు. ఆయన నడిపించిన బాటలో, ఆయన చూపించిన మార్గంలో మనం నడవాలి. అలా నడిచి సమాజాన్ని రక్షించాలి, కాపాడాలి. అందరినీ వారి దుష్టత్వం నుంచి మళ్ళించాలి, వారి మనస్సులను మార్చాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి దేవా, ఇంత చలిలో కూడా నీ పిల్లలైన వాళ్ళు మీ కుమారుని యొక్క సమానమైన ప్రేమను వినటం కోసం వారు ఎంతగానో ఓర్చుకొని మీ మాటలకు వాళ్ళు విలువనిచ్చారు తండ్రి. కేవలం వినుట మట్టుకు వినకుండా విన్న మాటలను తమ బ్రతుకులలో ఆచరించి అందరినీ సమానంగా మీ కుమారుడైన క్రీస్తువలే ప్రేమించే మనస్సులను వాళ్ళకు అనుగ్రహించండి. ఈ రాత్రి చీకటిలో, ఈ చలిలో పిల్లలందరూ చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు వృద్ధులు వెళుతున్నారు. అందరినీ క్షేమంగా వారి వారి గృహాలకు చేర్చండి. కష్టపడిన ఈ గ్రామ సర్పంచ్తో పాటు అనేక మంది నీ పిల్లలైన వాళ్ళు ధనాన్ని వెచ్చించి, రూపాయలను త్యాగం చేసి, శ్రమదానం చేసి ఈ 3 రోజులు జరిగిన ఈ సభల కోసం వాళ్ళు చేసిన పవిత్రమైన త్యాగాలకు తండ్రి వాళ్ళకి 100 రెట్లు ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. ఎందరో రోగాలతో ఉన్నారు ఈ పిల్లలైన వాళ్ళు, ఎందరో అవసరతల్లో ఉన్నారు, ఎందరో కష్టాలలో ఉన్నారు తండ్రి, ఎందరో కన్నీళ్లతో బాధపడుతున్నారు తండ్రి. ఒక్కసారి బిడ్డలందరి మనస్సులను చూడండి. వారి మనస్సులోనికి తొంగి చూచి వారికి ఇష్టమైనది, మీకు మేలైనది తండ్రి, మీకు యోగ్యమైనది వారి పట్ల నెరవేర్చవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన ఈ రాత్రి మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేడు నడిపించునుగాక.